హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? మీ ఆశా రాజేష్. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి. చూస్తున్నారా? చేపలండి. ఇది ఏం చేపలు అనుకుంటున్నారు? ఏం చేపలండి? ఇది గులివిందలు. చూస్తున్నారా? నేనే మర్చిపోయాను, మా హస్బెండ్ అడుగుతున్నారు. నాకే ఇష్టం, ఎంతో ఇష్టమైన గులివిందలండి ఇవి. మనకి వైజాగ్ కనుక సముద్రం చేపలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఈ చేపలు అంటే కూడా. సో ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ మా హస్బెండ్తో వండిపిస్తున్నానండి. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి ఇంట్లో చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. సో ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను, చేస్తారు. ఏంటి చేస్తారా? చాలా టేస్ట్గా ఉండాలి, మరి కామెంట్ రావాలి మనకి. అదిరిపోద్ది అసలు. మనం చేపల పులుసు పెట్టామంటే నెల్లూరు చేపల పులుసు కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి పాపం ఎవ్రీ వీక్ కష్టపడుతూ ఉంటారు కాబట్టి వైఫ్కి ఈరోజు రెస్ట్ ఇద్దామని చెప్పి సండే స్పెషల్గా ఫిష్ కర్రీ అయితే తయారు చేద్దాం అనుకున్నాను నేను. కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిస్తే మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏంటి ఇది గులివిందలండి, చాలా బాగుంటాయి. ఇది సీ ఫుడ్ కనుక అసలు ఇది సముద్రం చేపలు. ఈ చిన్న చేపలన్నీ తీసి పాడేకండి, చాలా టేస్ట్ ఉంటాయి. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ చేపలు తెచ్చుకొని ఇంట్లో ఇలాగే చాలా సింపుల్గా వండుతున్నారు, హంగామా అంతా లేదు. వీటికి అసలు ఇది వండేటానికి ఏమేమి కావాలో కూడా మేము రెడీగా చేసి పెట్టాము. సో మీకు చూపిస్తాము. సో రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న గులివిందలండి ఇవి, సముద్రం చేపలు ఇవి. సో టమాటా, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, అంతే. చాలా సింపుల్గా చేస్తున్నారు. అయితే దీనికి కొంచెం మసాలా కూడా యాడ్ చేయాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అవి, ఆ 4 ఐటమ్స్ ఉంటాయి, అవి యాడ్ చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్ కర్రీ మసాలా కోసం మనం ఫస్ట్ కొంచెం మసాలా అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ కొంచెం మెంతులు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం దోరగా వేయించుకోవాలి. మెంతులు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక స్టవ్ బంద్ చేసుకున్నాను. మసాలా అయితే వేగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది సైడ్కి తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇంచుమించు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఇందులో వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే మనకి మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మూత తీస్తున్నాం. చూసారు కదా, ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. జస్ట్ ఇలా మంచి కలర్ రావాలి చేపల పులుసు రుచిగా ఉండాలంటే. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి పచ్చివాసన రాదు. బాగా పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయినంత వరకు అయితే బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసి ఆయిల్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం.
టమాటో వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి, మసాలా అంతా పట్టేటట్టు. టమాటో వేసుకున్నాం కదా, బాగా మెత్తగా మగ్గినంత వరకు కొంతసేపు మనం మూత పెట్టుకున్నాం. మూత తీసి చూస్తున్నాం కదా, మొత్తం టమాటా మంచిగా మగ్గిపోయింది. టమాటా. ఇప్పుడు మనం 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాం. బాగా వేగినంత వరకు కొంచెం ఒక 5 మినిట్స్ కలుపుదాం. చూస్తున్నారు కదా మసాలా అయితే ఎలా తయారైందో, అన్నీ బాగా మిక్స్ అయినాయి. మసాలా అయితే బాగా వేగిపోయింది, మంచిగా రెడీ అయింది మసాలా. ఇప్పుడు మనకి ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో చింతపండు పులుసు చిక్కగా తీసుకున్నాము. మంచిగా చింతపండు పులుపు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. పులుసు వేసిన తర్వాత ఒకసారి మంచిగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెడదాం. చూసారు కదా చింతపండు పులుసు బాగా మగ్గింది. న్యాచురల్గా ఏంటంటే అందరూ వాటర్ ఎక్కువ యాడ్ చేస్తారు, కానీ నేను అలాగే చింతపండు పులుసుని కొంచెం చిక్కగా వేసిన తర్వాత బాగా మరిగి ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తే పులుసు అయితే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్, కారం సరిపోయిందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం సాల్ట్ తక్కువైంది, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఫిష్ అందులో యాడ్ చేద్దాం. మూత పెడుతున్నాం ప్రెసెంట్ అయితే. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. పులుసు అయితే చూస్తున్నారు కదా బాగా తలతల మరుగుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చేపలు అయితే అందులో వేసుకుందాం. చేపలు వేస్తున్నాం కదా, మంచిగా ఫిష్ అయితే అన్ని యాడ్ చేసేస్తున్నాం. పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా కారం కానీ సాల్ట్ కానీ ఇప్పుడే యాడ్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి, కరెక్ట్గా సరిపోలేవు. ముక్కలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టి ఫిషెస్ అయితే కలపకూడదు, ఎందుకంటే అవి పగిలిపోతాయి కాబట్టి. ఒకసారి ఇలా కలుపుకుంటే, ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. చేపల పులుసులో కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర మనం ఫస్ట్ ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే, ఇందులో చేపల పులుసు ఫ్లేవర్కి మెయిన్ ఐటమ్. కొంచెం ఆవాల పిండి కూడా వేస్తున్నాను. చేపల కూర అయితే ఫస్ట్ మనం ఎప్పుడు గట్టి పెట్టకూడదు, జస్ట్ అలా ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేద్దాం. చూసారు కదా మూత తీసాము. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే గులివిందల పులుసు అయితే రెడీ అయింది. ఫినిషింగ్ టచ్గా మనం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. గుమ్మలాడే గులివిందల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మా వైఫ్కి పిలిచి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూపిద్దాం. ఎంతో ప్రేమగా ఇష్టంగా మా వారు నా కోసం ఫిష్ కర్రీ అయితే తయారు చేసి ఇక్కడ పెట్టారండి, టేస్ట్ చేయమని అయితే. సో టేస్ట్ చేసేద్దాం రండి. ఆయనే వండారు కనుక ఫస్ట్ ఆయనకే పెట్టేద్దాం. ఫిష్ కర్రీ కదా, కొంచెం తొందరగా
పగిలిపోతూ ఉంటాయి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, చూడడానికి అయితే చాలా స్మెల్, మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉందనేసి. మీ వారు కూడా మీకు అప్పుడప్పుడు వండి చేసి పెడతారండి. సో పెట్టకపోతే చేయమని చెప్పండి, అప్పుడప్పుడు కూడా మనకి కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా. చాలా బాగుందండి నిజంగా. ఆయన చేతితో పెట్టారని కాదు కానీ ఆయన చేతితో చేపల పులుసు చేసినందుకు చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసి మీ వారిని కూడా చేయమని చెప్పండి, సేమ్ ఇలాగే చేయమని చెప్పండి. చాలా టేస్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో చూసారు కదా, అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో టేస్ట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.